నమ్మకమే పెట్టుబడిగా చిట్ ఫండ్ పేరుతో భారీ మోసానికి తెరలేపారు ఓ కాలనీ అధ్యక్షుడు. హైదరాబాద్ మీర్పేట్ పరిధిలోని వైష్ణవి కాలనీలో ఈ దారుణం వెలుగు చూసింది. కాలనీ ప్రెసిడెంట్ సురేష్ కుమార్ అతని భార్య వెంకట సాయి చిట్ ఫండ్స్ పేరుతో 10 ఏళ్లుగా నమ్మబలికి సుమారు 25 మంది బాధితుల నుండి 2 కోట్ల రూపాయల వరకు వసూలు చేశారు. చిట్టి గడువు ముగిసినా డబ్బులు ఇవ్వకుండా చెక్కులతో కాలయాపన చేస్తూ ఎదురు తిరిగితే బెదిరింపులకు దిగుతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. న్యాయం చేయాలంటూ బాధితులు మీర్పేట్ పోలీసులను ఆశ్రయించారు. చెప్పింది నాకు మేము సురేష్ గారి దగ్గర 10 సంవత్సరాల నుంచి చిట్టీలు వేసాము. ఆయనకు హెల్త్ బాగాలేదు అన్నప్పటి నుంచి నేను చూసుకుంటాను, నేను ఇస్తాను అని వాళ్ళ భార్య చెప్పింది. ఇప్పుడు అడిగితేనేమో నాకు తెలియదు అంటుంది. డిసెంబర్లో నా చిట్టి అయిపోయింది. నేను ఆయనకి మెసేజ్ చేస్తే 2 రోజులలో ఇస్తాము, 3 రోజులలో ఇస్తాము అని చెప్పినారు. ఇప్పటివరకు పైసలు ఇవ్వట్లేదు సార్. దగ్గర నాకు 10 లక్షలు ఉన్నాయి. నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు. నేను టైలరింగ్ పని రాత్రి 3 గంటల వరకు కుట్టిన డబ్బులు. మీ డబ్బులు తీసుకుంటే మేము బాగుపడము అక్క అని చెప్పింది నాకు. ఇప్పుడు మాత్రం నాకు తెలియదు అని చెప్తుంది. నాకు 2 ఆడపిల్లలు పెళ్ళికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. గత 10 సంవత్సరాల నుంచి మా కాలనీ ప్రెసిడెంట్ సురేష్ గారి దగ్గర మేము చిట్టీలు వేసినామండి. ఆయన ఎంతో నమ్మకంగా మాకు చిట్టీలు అవన్నీ చేసిండు. ఎండ్ ఆఫ్ ది మంత్స్ మా చిట్టీలు ఎండ్ ఆఫ్ ది మంత్ ఉండగా మాకు ఇప్పుడు చేతులు ఎత్తేసిండు. ఇప్పుడు ఇవ్వలేమని అంటున్నాడు. ఆయన రాసిచ్చిన ప్రామిసరీ నోటు విత్ చిట్స్ ఉన్నాయి మా దగ్గర. ఒకటి 5 lakhs చిట్టి, ఒకటి 2.5 lakh చిట్టి, ఒకటి 2.5 lakh రన్నింగ్లో ఉంది. 2.5 కంప్లీట్ అయినాక కూడా ఇస్తామని 4 months నుంచి మమ్మల్ని సతాయించి ఇప్పుడు మాకు ఇవ్వలేము, నేను ఎక్కడో ఇన్వెస్ట్ చేసిన ఆ అమౌంట్ ఇప్పుడు నా దగ్గర లేదు, నేను మీకు ఇవ్వలేను, నేను కట్టలేను, మీరు ఏం చేస్తారో చేసుకోండి అని మాకు బెదిరిస్తున్నారండి.